చెప్పినట్టుగా ప్రభుత్వ సినీ పెద్దలకు చెప్పడం జరిగింది. సినీ కార్యక్రమంలో చాలా మంది సినీ ప్రొడ్యూసర్ నిర్మాతలందరూ కూడా పాల్గొన్నారు. బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఉండవు. బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలు ఎట్టి పరిస్థితుల్లో ఉండవు. ఇకపైన ఎవరైనా బెనిఫిట్ షో ప్రీమియర్ షో అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అనుమతించదు. ముఖ్యంగా టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము దానికి అనుమతించమంటూ చెప్పుకొచ్చారు. పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణంగా ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు. బౌన్సర్ల విషయంలో ఇకపైన సీరియస్గా ఉంటామని తేల్చి చెప్పేశారు. సినీ పరిశ్రమ సామాజిక బాధ్యతతో ఉండాలని ఆయన ఒక రకంగా చిన్నపాటి వార్నింగే ఇచ్చినట్టుగా భావించాలి. బౌన్సర్ల విషయంలో శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా బౌన్సర్ వ్యవహరిస్తే సంపూర్ణంగా ఆ సెలబ్రిటీయే బాధ్యత తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ప్రమోషన్ల పేరిట కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. పక్కాగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ అనుగుణంగానే వ్యవహరించాలంటూ కూడా డీజీపీ జితేందర్ చెప్పిన వ్యాఖ్యను కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎటువంటి కండిషన్స్ పెట్టారైనా, కండిషన్స్కి సినీ ప్రముఖుల రియాక్షన్ ఏంటి, మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, సీఎం రేవంత్ రెడ్డి కండిషన్స్కి సినీ ప్రముఖుల రియాక్షన్ ఏంటి? అంటే బౌన్సర్ల విషయంలో సినీ పరిశ్రమకు సంబంధించి బాధ్యత వహించాలి, ఫ్యాన్స్ విషయంలో మీరే బాధ్యత తీసుకోవాలి, అన్ని రకాలుగా సినీ పరిశ్రమనే బాధ్యత తీసుకోవాలంటగా చెప్పారు. ఈ విషయాలపైన సినీ ఇండస్ట్రీకి సంబంధించి వచ్చిన పెద్దల రియాక్షన్ ఏంటి? ఇంకా సీఎం ఏం చెప్పాలనుకున్నారు? ఏం జరిగింది? ఎగ్జాక్ట్లీ అంటే సమావేశం అంతా కూడా వన్ వేలో జరిగినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే సీఎం పోగానే వీడియో వాళ్ళకు ప్రదర్శన చేయడము, తర్వాత గతంలో అంటే 1 year నుంచి తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాలను వాళ్ళ ముందు సీఎంఏ పెట్టారు. అంటే సినిమా పరిశ్రమ నుంచి వచ్చినటువంటి పెద్దలు వాళ్ళ బాధ, వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు చెప్పుకుందాం అనుకునే లోపలనే అసలు సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. 8 సినిమాలకు మా ప్రభుత్వం స్పెషల్ జీవోలు ఇచ్చింది. బెనిఫిట్ షోల కోసం కానీ, టికెట్ల రేట్లు పెంచుకోవడంలో కానీ, సో సినీ పరిశ్రమకు అనుకూలంగా మేమున్నాం అనేటువంటిది ముఖ్యమంత్రి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ వారికి వివరించే ప్రయత్నం చేశారు. పరిశ్రమ బాగుండాలని కోరుకునేటువంటి ప్రభుత్వాలలో మా ప్రభుత్వం మొట్టమొదటి లైన్ లో ఉంది, మొదటగా ఉంది అనేటువంటి చెప్పారు. ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమ కూడా తెలంగాణ రాష్ట్రానికి చాలా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుందంటూ వాళ్ళకి ముందుగానే సీఎం చెప్పే ప్రయత్నం చేశారు. ఇంకా తెలంగాణలో సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దాంట్లో అవార్డులు ఇవ్వట్లేదని తెలిసిన తర్వాత గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషన్ గురించి వాళ్ళకు వివరించే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి సో మొత్తానికి ఆ సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వానికి వారధిగా ఉండాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకున్నా, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా, కాంగ్రెస్ పార్టీ కోసం ఎలాంటి సేవలు చేయకుండా దిల్ రాజును ఎఫ్డీసీగా నియమించాము, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా అంటూ సీఎం వారికి చెప్పే ప్రయత్నం చేశారు. సో ఓవరాల్ గా సీఎం సినిమా ఇండస్ట్రీకి ఒక రకంగా వన్ వేలో వార్నింగ్ ఇచ్చినట్టుగానే దీన్ని బయట చర్చ జరుగుతా ఉంది. తెలంగాణలో మధు ఇక్కడ మీరు చెప్తున్నట్టుగా సినిమా ఇండస్ట్రీకి భరోసానిచ్చాను, అవసరమైతే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ సినిమాస్ ని హైదరాబాద్ గా మార్చాలి, ఆ రకంగా ఉండాలి. ఇప్పటికే ఐటీ హబ్ గా, ఫార్మా హబ్ గా ఉన్న సినిమా యొక్క హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని రేపటి రోజున అవసరమైతే వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ సినిమాస్ గా చేయాలని చెప్పిన నిర్ణయం వెనుక బడ్జెట్ లో కూడా సినిమా ఇండస్ట్రీకి కేటాయింపులు ఉండే అవకాశం ఏమైనా ఉందా? చర్చ సాగుతోంది. దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందా? మంత్రివర్గం ఉపసంఘం వేస్తామనేటువంటిది ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ముఖ్యమంత్రి నోటి నుంచి. మంత్రివర్గం ఉపసంఘం అనేటువంటి దానిపైన అంటే తెలంగాణలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, ఇద్దరి మధ్య ఉన్నటువంటి విషయాలు కావచ్చు, అంటే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సినీ ఇండస్ట్రీ ఎట్లా ముందుకు వెళ్ళొచ్చు అనేటువంటిది. ఇక్కడ ఎకో టూరిజం కానీ, తర్వాత టెంపుల్ టూరిజం కానీ, ఇంకా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో కానీ, ఎట్లయితే బాంబేకి ఎలాగైతే బాలీవుడ్ ఒక హబ్ గా మారిందో, నెక్స్ట్ అవసరం అనుకుంటే హాలీవుడ్, బాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద స్థాయిలో తెలంగాణ, హైదరాబాద్ ని కేంద్రంగా సినిమా షూటింగ్లు చేపట్టేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచవ్యాప్తంగా ఎలా చూపించగలగాలి, డ్రగ్స్ కానీ, గాంజా కానీ ఇట్లాంటి విషయాల నిర్మూలనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు ఎలా సహకరించాలి, ఈ అన్ని అంశాలను ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల వారి ముందు ప్రతిపాదన పెట్టారు. అసలు ఇదంతా కూడా నిజంగా సినీ ప్రముఖులంతా వచ్చి ముఖ్యమంత్రి దగ్గర ప్రతిపాదనలు పెట్టనున్నారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యల గురించి అనుకుంటే, వారందరికంటే ముందుగానే ఒక కౌంటర్ గా ముఖ్యమంత్రి వారి ముందు ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేయడంతో ఇదంతా సమావేశం అంతా వన్ వేగా జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. దిల్ రాజు కూడా అదే చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి నెక్స్ట్ మీటింగ్ లో వారి సమస్యల గురించి ఏమైనా చర్చ జరగచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం ముఖ్యమంత్రి వారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక రకంగా
వన్ వేలో వార్నింగ్ ఇచ్చినట్టుగా చర్చ కొనసాగుతుంది బయట. రైట్, బయట ప్రీమియర్ షో బెనిఫిట్ షోల పైన అటు టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది. అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ సంబంధించి మీడియా దిల్ రాజు ప్రెస్ మీట్ లో ప్రశ్నించినప్పుడు చాలా చిన్న విషయాలంటూ తేలికపాటి కొట్టిపారేశారన్న. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏపీ ప్రభుత్వంలో అంతా కూడా సినిమా పెద్దలంతా వెళ్ళి ఈ టికెట్ల విషయం గురించే, ఈ ప్రీమియర్ షోల గురించే, బెనిఫిట్ షోల గురించే రిక్వెస్ట్ చేసి వచ్చారు. కానీ ఇప్పుడు అది చాలా చిన్న అంశం అని కొట్టిపారేస్తున్నారు. అంటే ఏంటి, వన్ సైడ్గా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ కండిషన్ లేదంటే ఒక రకంగా ఆ మాస్ వార్నింగ్కి తలొగ్గారని చెప్పాలా? యాక్చువల్ గా మనోజ్ నిజంగానే దిల్ రాజు చెప్పినటువంటి అంశం చాలా చిన్న విషయము అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. కానీ సినిమా ఇండస్ట్రీకి అదే చాలా పెద్ద విషయం. వాళ్ళు బయటికి దాన్ని ఒప్పుకోకపోయినా, ఎందుకంటే బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్ల పెంపకాలతో ఒక నెల రోజులు సినిమా నడిస్తే వచ్చేటువంటి కలెక్షన్లన్నీ కూడా ఈ టికెట్ రేటు పెంచడం వల్ల సామాన్యుల పైన భారం పడి, సినీ సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో వారిపైన భారం పడి 1 వీక్ లోనే ఆ సినిమా కలెక్షన్లు 1000 కోట్లు దాటుతా ఉన్నాయి. ఎగ్జాంపుల్ పుష్ప 2 తీసుకోవచ్చు మనం. 1 వీక్ లోపలే 1000 కోట్లు కలెక్షన్ చేసినటువంటి రోజు 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. పేరుకు దాన్ని చిన్న విషయంగా దిల్ రాజు కొట్టివేస్తున్నప్పటికీ ఆ 1 వీక్ నుంచి 10 డేస్ లో వచ్చేటువంటి కలెక్షన్లే ఆ సినిమాను లాభాల బాటలో 1000 కోట్ల లాభాల బాటలోకి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో అది ఒక రకంగా పరిశ్రమ